సకల జనుల సమ్మెలో మా వెన్నంటే ఉండి వేదకుమార్ గారు, చిక్కుడు ప్రభాకర్ గారు నిజంగా ఆనందమన్న, తర్వాత రాజరెడ్డన్న దెబ్బలు తింటే జైలుకి వెళ్తే వాళ్ళు అక్కడనే ఉండి వాళ్ళని విడిపించేంత వరకు మేము వెళ్ళామని చెప్పేసి మొండికేసి కూర్చొని ఆర్టీసీ కార్మికులకు అండగా ఉన్నటువంటి మిత్రులు వీళ్ళు. అయితే మిత్రులారా, నిజాం ప్రజలకు బద్ద వ్యతిరేక అయినప్పటికీ నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు ఉండాలనే సదుద్దేశంతో హాస్పిటల్స్ నిర్మించడం కానీ, కాలేజీలు నిర్మించడం కానీ, తర్వాత మన వీధి మోటార్ల అడ్డాలు ఎన్ని 16 మొత్తం వాటిని నిర్మించడం కానీ, రైల్వే వ్యవస్థ కానీ, వాటితో పాటుగా ఒక ఆర్టీసీ ఉండాలనే ఉద్దేశంతో దీన్ని నెలకొల్పడం జరిగింది. అయితే ఇది ఎట్లా నెలకొల్పడం జరిగిందంటే, నిజాం వాళ్ళ అమ్మ దగ్గర 1 లక్ష రూపాయల నగదు ఉన్నదట. ఆమె చనిపోవడానికి దగ్గరలో ఉన్నదట. దగ్గరలో ఉన్నప్పుడు నిజాంను పిలిచి, చూడవయ్య, నా దగ్గర 1 లక్ష రూపాయల నగదు ఉన్నది, ఈ నగదు మొత్తం ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలి, ఎట్లా ఉపయోగిస్తావో ఉపయోగించు అని చెప్పి నిజాం చెప్తే, అరే మా అమ్మ ఒక మంచి మాట చెప్పింది, దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఖజానా నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళి ఇంకా కొంత అమౌంట్ దానికి కలిపి ఆర్టీసీని నెలకొల్పడం జరిగింది. ఎన్ఎస్ఆర్ ఆర్టీడీ దాన్ని నెలకొల్పడం జరిగింది. అయితే ఇప్పుడు బస్సు భవన్ ముంగట ఒక చిన్న బస్సు మనం చూస్తూ ఉంటాం. ఆ బస్సులో ఒక పరదా కూడా మధ్యలో ఉండేదట. లేడీస్కు సపరేటు, జెంట్స్కు సపరేట్, ఆ విధంగా. అయితే ఈరోజు ఇప్పుడు మిత్రుడు చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది, నేను అడగడానికి వెళ్ళను. ఒకటేంటంటే, తెలంగాణలో నిజంగా ఎక్కువ ఆదాయం వస్తుంది, అది సీమాంధ్ర జిల్లాలకు తరలించబడడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, దీన్ని నిర్వీర్యం చేయాలి ఆర్టీసీని. ఇది వరల్డ్ బ్యాంక్ ఇన్స్ట్రక్షన్. వాడు ఏం చేసిందంటే, ప్రజలలో ఎర్ర కలర్ అనేది ప్రజల మైండ్లలో చొచ్చుకుపోయింది. 60-70 సంవత్సరాలకు వెళ్ళి ఫస్ట్ మీరు కలర్ చేంజ్ అయ్యింది. కలర్తో పాటు దాని డిజైన్ కూడా చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ముక్కులు మొఖాలు సరిగా లేకుండా ఒక రౌండ్ టైప్, ఇంకో టైప్ బస్సులు వస్తున్నాయి. తర్వాత ఇష్టం వచ్చిన కలర్స్ వేస్తుండ్రు, ఎన్నో రకాలుగా వేస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ ప్రజలకు అవినాభావ సంబంధంతో కూడుకున్నటువంటి, పొద్దున వేస్తే ఒక కూలీకి బస్సు కావాలి, ఒక ఉద్యోగస్తునికి బస్సు కావాలి, ఇంకొక వ్యాపారస్తునికి బస్సు కావాలి, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు ఇక్కడ తెలంగాణలో. అయితే దీన్ని ప్రైవేట్ పరం కనుక చేస్తే అప్పుడు ఇక్కడ ఉద్యమాలు ఏవి కూడా సక్సెస్ కావు అనేది వరల్డ్ బ్యాంక్ ఎత్తుగాడు. అయితే ఏం చేయాలి మరి దీన్ని? ఈ విధంగా రకరకాలుగా దీన్ని నిర్వీర్యం చేయాలి. మొట్టమొదట ఇక్కడ వాటి ఆస్తులను కర్ణుడి కవచకుండాల కనుక ఒడిచినట్టుగా కొలవాలి. అయితే దానికి అనుగుణంగా మొట్టమొదట తెలంగాణలో ఉన్నటువంటి భూముల మీద పడ్డాయి సీమాంధ్ర అధికారంగా. ఆర్టీసీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ భూముల మీద పడ్డాయి. వాటిని తాకట్టు పెట్టడం కానీ, అమ్మడం కానీ జరుగుతూ ఉంది. ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్లో బస్సు భవనం నిర్మించడం జరిగింది. అది ఎవరి కోసం నిర్మించడం జరిగింది? కార్మికుల కోసం కాదు వాస్తవంగా. అయితే అక్కడ ఉన్నటువంటి ప్లేస్ చాలా కీలకమైంది. అంత సెంటర్లో జాగ దొరకాలంటే చాలా కష్టం. అయితే ఇక్కడ ఒక ఆర్టీసీ భవనం నిర్మించాలి. ఆ భవన్ను లీజ్కి ఇవ్వాలి. లీజ్కి ఇస్తే ఏ రామోజీరావు, ఏ సుబ్బరామరెడ్డి, ఇంకొకరు కార్పొరేట్ వ్యక్తులు ఆ భవనాన్ని లీజ్కి తీసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అది ఎత్తుగా. అయితే ఇక్కడ కార్మిక సంఘాలు తెలుసుకొని వెంటనే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం వల్ల అది అక్కడ ఆగిపోయింది. ఈరోజు ముషిరాబాద్ డిపోను దాన్ని కుదువబెట్టి మాకు జీతాలు ఇవ్వడం జరిగింది.
అంటే ఇది తెలంగాణ ఆస్తి. ఇట్లా చాలా ఉన్నాయి. మరి సీమాంధ్రలో ఎంతవరకు పెట్టుకున్నారు అనేది తెలియదు. జేసీ దివాకర్ రెడ్డికి 4,800 బస్సులు, 4,800 బస్సులు ఎక్కడెక్కడ తిరుగుతాయి ఇవి? కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఏపీ. ఇక జగన్ గారికి వానికి ఎన్ని బస్సులు ఉన్నాయో మీకు కూడా తెలుసు. కేసీఆర్ ట్రావెల్స్ ఇవన్నీ కూడా ఆర్టీసీ ఆదాయాన్ని కొనగొట్టడం జరుగుతూ ఉంది. మా మిత్రులు కూడా చెప్పింది. మెట్రో రైలు వల్ల ఆర్టీసీకి కానీ లేదా తెలంగాణ ఆర్టీసీకి చాలా భయంకరమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇది మీరు నమస్తే తెలంగాణ కూడా రాసింది, మీరు కూడా అందరూ బహుశా చాలా వరకు చదివే ఉంటారు. ఈరోజు శ్రీధరన్ గారు మెట్రో ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇంజనీర్ ఢిల్లీ ఈరోజు నమస్తే తెలంగాణలో ఆయన ఫోటో కూడా ఇచ్చి చెప్పడం జరిగింది. దీనివల్ల ఎలాంటి లాభాలు మాత్రం ప్రజలకు లేదు, ఇది అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నేను చెప్పింది. అయితే మిత్రులారా, ఈరోజు మనం తెలంగాణ వస్తే తప్ప తెలంగాణ ఆర్టీసీని కానీ తెలంగాణ కార్మికులను కానీ తెలంగాణ ప్రజలకు ఒక మంచి మెరుగైనటువంటి సౌకర్యాలు అందించే అటువంటి సంస్థ ఇక్కడ ఏర్పడదు. ఈరోజు తెలంగాణలో 800 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. మీరు నమ్ముతారు? 800 గ్రామాలకు తెలంగాణ ప్రాంతంలో బస్సు సౌకర్యం లేదు. టోటల్గా ఏపీలో 3,000 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. కనీసం కచ్చా రోడ్డు కూడా లేదు. అది పరిస్థితి. మెడికల్ సౌకర్యానికి వస్తే ఈరోజు తారక హాస్పిటల్ వాస్తవంగా మొత్తం ఆంధ్ర హాస్పిటల్గా మారింది. ఆర్టీసీ ఆంధ్ర ఆర్టీసీ అయినప్పుడు హాస్పిటల్ సమస్య కాదు. అక్కడ డాక్టర్స్ కానీ నర్సులు కానీ ఇంకా వివిధ రంగాలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ మొత్తం వాళ్ళే. మన వాళ్ళు మాత్రం అక్కడ స్లీపర్స్ ఈ విధంగానే ఉంది. మరి మన వాళ్ళకు సరైన మందులు కూడా ఇస్తారా లేదా? నిజంగా రాజరెడ్డి అక్కడ చాలా వరకు ఉంటాడు, మరి అన్నకు తెలిసి ఉంటుంది ఈ విషయం. మన భరతభూషణ్ డాక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నాడు, అక్కడనే చేస్తాడు సార్ గారు. సార్కు ఇంకా చాలా విషయాలు తెలుసు. సార్ కూడా చాలా విషయాలు మరి ఎందుకు చెప్పలేకపోయిందో నాకైతే అర్థం కాలేదు. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈరోజు ఉద్యమం గట్టిగా కావాలంటే ఒక చెరుకు సుధాకర్ అన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఒక మిలిటెంట్ పోరాటం, అది కరెక్ట్. అట్లా ఉండాలని పోరాటం. ఒక్క వ్యక్తి అక్కడ కూర్చుంటే వారికి నష్టం జరిగింది. అక్కడ నుండి వచ్చేటువంటి ఆర్టీసీ బస్సులు ఆడి ప్రైవేట్ బస్సులకు నష్టం జరిగింది. అప్పుడు ఇక్కడి గవర్నమెంట్ కానీ ఢిల్లీ గవర్నమెంట్ కానీ సురుకు పుట్టింది. అరే వీడుంటే లాభం లేదు, వీళ్ళు ఎట్లా చేసి వీళ్ళు ఈడ్చుకొచ్చి జైల్లో పెట్టి భారతదేశంలో లేనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి వాడిని అక్కడ పెడితే అప్పుడు వీడు సైలెన్స్ ఉంటాడు. వాడిని చూసి ఇంకొక ఉద్యమకారుడు ముందుకు రాడు అనేది ఈ సీమాంధ్ర అధికారుల గవర్నమెంట్ తత్వం. నిజంగా చిక్కుడు ప్రభాకరణ ఒక నీగ్రో జాతి గురించి నీగ్రో మాట్లాడితేనే తెలుస్తుందని చెప్పి బాగా చెప్పింది. 7 తరాల పుస్తకం చదివితే బహుశా నీగ్రోల గురించి చాలా విషయాలు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు చెప్తే చాలా విషయాలు తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక ఎగ్జామ్ చెప్తున్నా. మన ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ గారు ఒక మిత్రుడికి ఒక ట్రాన్స్ఫర్ విషయమై, అయ్యా నాకు ఇట్లా కరీంనగర్ ట్రాన్స్ఫర్ కావాలి అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకుంటే 1 సంవత్సరం కాలం పట్టింది. అదే మహమూద్, ఎందుకంటే వాడు పైసలు ఇంటికి పెట్టి వాళ్ళ అడుగులకు మడుగొస్తుంది కాబట్టి వాడు ఒక 20,000 రూపాయలు తీసుకొని 10 రోజులలో వాడిని రాయలసీమ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎన్నో రకాల డిస్క్రిమినేషన్స్ మన తెలంగాణలో ఉన్నాయి. మీ అందరికీ కూడా తెలుసు, మీరంతా సీనియర్స్ కాబట్టి. పరిస్థితి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఎట్లా వస్తుంది? మరి నిజంగా మిలిటెంట్ పోరాటం చేస్తే తప్ప రాదు. సంకేతాలకు ఇంకేతాలకు నథింగ్. ఇక్కడ సంకేతాలకు ఇట్లా ఏమీ లేవు. అదొక
మామూలుగా చెప్ప రావడం జరిగింది సార్ దాన్ని పెద్దగా మహమూద్